కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో అర్హులైన అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు స్టడీ సెంటర్లకు క్యూ కడుతున్నారు. అలాగే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయనే ఆశతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు. రాజమండ్రి ప్రభుత్వ గౌతమి గ్రంథాలయంలో స్టడీ సెంటర్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు అర్హులైన అభ్యర్థులు కూడా కొంతమంది స్టడీ సెంటర్లకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు. మరి కొంతమంది లైబ్రరీల్లో స్టడీ రూమ్స్లో వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు రాజమండ్రి లైబ్రరీలో స్టడీ రూమ్ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో స్టడీ రూమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా నిరుద్యోగులు ఇప్పుడు ఏదైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చదువుకునేందుకు ఒక ప్రత్యేక స్టడీ రూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం అదేవిధంగా కాకినాడ లైబ్రరీల్లో ఈ స్టడీ రూమ్స్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. స్టడీ రూమ్లో ఇంకా ఏమైనా వసతులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారా అనేది ఇక్కడ కొంతమంది ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది? నేను డిఎస్సి ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నానండి. లాస్ట్ 1 ఇయర్గా ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ 1 ఇయర్ కూడా నేను ఇదే లైబ్రరీకి వస్తున్నాను. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా లైబ్రరీ ఓపెన్ చేసి ఉంటుంది. గుడ్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ లైటింగ్ అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సార్. సిబ్బంది సహకారం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే లైబ్రరీన్ మేడం కూడా మాకు కావాల్సిన ఈ కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్ అవి కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చిన బుక్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా పెడుతుంటారు. అండ్ లైబ్రరీ మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. బయట రీడింగ్ రూమ్లో మనం డబ్బులు కట్టి చదువుకునే దానికంటే కూడా ఇక్కడ ఉచితంగా మనకి ఎన్ని ఫెసిలిటీస్ కల్పించడం చాలా మాకు ఉపయోగకరంగా ఉంది. సో థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా కోసం, మా ఆస్పిరెంట్స్ కోసం ఈ శుభ సూచనను కల్పించినందుకు ధన్యవాదాలు. రైల్వే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ 3 ఇయర్స్గా ఇక్కడికే వస్తున్నాను. ఇక్కడ మామూలు బయట స్టడీ హాల్లో కూడా 1000 తీసుకున్నా కూడా మార్నింగ్ 6 to నైట్ 11 వరకు ఉంటుంది. ఇక్కడ ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేస్తూ మార్నింగ్ 8 to నైట్ 8 వరకు కూడా ఉంటుంది. మాకే బుక్స్ ఏం కావాలన్నా కూడా ఇక్కడ స్టాఫ్ని అడిగితే ఎవరైనా డొనేషన్ మాట్లాడి కొత్త బుక్కులు కూడా తెప్పించి మాకేం కావాలని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్టడీ హాల్లోకి వెళ్ళడం కన్నా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోవడం బాగుంటుంది కదా అని ఇక్కడికి వస్తున్నాను సార్. ఇంకా ఇక్కడ వైఫై కావాలన్నా కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి లెటర్ పెడితే వైఫై కూడా ప్రొవైడ్ చేశారు సార్ మాకు. ఇక్కడ స్టడీ హాల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఉంటుందండి. అందరూ కాంపిటేటర్స్ అందరూ వస్తుంటారు. దానివల్ల మనకి స్పోర్టినెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టైమింగ్ సెన్స్ అనేది మనకు బాగుంటుంది. దానివల్ల ఇక్కడ చదువుకోవడం బాగుంది. బయట స్టడీ హాల్ ఖర్చులతో కన్నా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగా కల్పిస్తున్నారండి. ఇది రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో స్టడీ రూమ్లో నిరుద్యోగులు వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.